హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIAS కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో మనం 23 జూలై కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ డైలీ కరెంట్ అఫైర్స్ మిస్ అయినట్టయితే కనుక జూలై అయితే కనుక జూలై ప్లేలిస్ట్ సపరేట్గా ఉంటుంది, జూన్ అయితే కనుక జూన్ ప్లేలిస్ట్ సపరేట్గా ఉంది. అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB అనాలిసిస్ మనం ఇప్పటివరకు లాస్ట్ 1.5 month ఆల్మోస్ట్ ఆల్ 1.5 month నుంచి చేస్తున్నాం. అంటే 6 వీడియో నుంచి 7 వీడియోల వరకు PIB అనాలిసిస్ అని సపరేట్గా ఉంటుంది. ఇవి మీరు మిస్ అయినట్టయితే కానీ చెక్ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే లాస్ట్ మంత్ నుంచి మీరు రెగ్యులర్గా ఫాలో అయినా కూడా మీరు డిసెంబర్లో జరగబోయేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా మీకు ఈజీగా యూజ్ అవుతుంది అండ్ ఫర్దర్ ఎగ్జామ్స్ కూడా మీకు బెటర్గా ఉంటుంది. సరే, వీడియోలో మనం 8 టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో మనకి నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, అలానే డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, దాంతోపాటు మ్యాప్ పాయింటింగ్ కవర్ అవుతాయి. వీడియో ఎండింగ్లో ఎలాగో నేను మీకు ఒక 5 MCQs క్వశ్చన్స్ అడుగుతున్నాను కదా, అది మీరు చెక్ చేయొచ్చు, ఓకేనా? ఫస్ట్ టాపిక్ చూద్దాం ఒకసారి మనం. ఇది మనకి టెక్నాలజీకి సంబంధించింది. ఓకే, మెయిన్గా చైనా ఫస్ట్ కార్బన్ ఫైబర్ హై స్పీడ్ ట్రైన్. చైనా వాళ్ళు హై స్పీడ్ ట్రైన్ చైనా కొత్త కాదు, యాక్చువల్లీ ప్రపంచవ్యాప్తంగా హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్ ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏంటంటే చైనానే, ఓకే? కాకపోతే దాంతోపాటు ఫస్ట్ హై స్పీడ్ ట్రైన్ లాంచ్ చేసింది జపాన్ వాళ్ళు అనుకోండి. హైయెస్ట్ స్పీడ్ వెళ్ళేది ఫ్రాన్స్ వాళ్ళది. బట్ వీళ్ళ హై స్పీడ్ ట్రైన్ దేంతో తయారు చేశారంటే కార్బన్ ఫైబర్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది? లైటర్ వెయిట్ ఉంటుంది, చాలా ఫాస్ట్గా వెళ్తుంది, తక్కువ టైంలో వెళ్తుంది, కార్బన్ ఎమిషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి ఈ యొక్క హై స్పీడ్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో హై స్పీడ్ ట్రైన్స్ అనేవి ఈ యొక్క 4 వీలర్స్ కన్నా తక్కువ కార్బన్ ఎమిషన్స్ ఉంటాయి. అందుకోసమే హై స్పీడ్ ట్రైన్స్ని ఎంకరేజ్ చేస్తే మనకి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉంటుందని కూడా చాలామంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. మరి ఈ కాంటెక్స్లో ఇండియాలో కూడా హై స్పీడ్ ట్రైన్ అనేది ముంబై అహ్మదాబాద్ మధ్యలో మనం ప్లాన్ చేస్తున్నాం. మరి ఈ యొక్క హై స్పీడ్ ట్రైన్ని ఏ కంట్రీ సహాయంతో మనము ఈ యొక్క చేస్తున్నాం, ఈ ప్రాజెక్టులో ఏ కంట్రీ హెల్ప్ ఉంది, మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి, ఓకేనా? సో చైనా వాళ్ళ యొక్క ఫస్ట్ ట్రైన్ లాంచ్ చేశారు. దేంతో తయారైంది? ఇది మనకి కార్బన్ ఫైబర్తో తయారైంది. ఇది మనకి హై స్పీడ్ రైల్ టెక్నాలజీలో ఒక ఫస్ట్ మేజర్ బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు అనమాట, ఓకేనా? ఇది ఆల్మోస్ట్ ఆల్ 87 miles/hour, దాంతోపాటు 7% లెస్ ఎనర్జీ కంపేర్ టు ద నార్మల్ స్టీల్ ట్రైన్తో కంపేర్ చేసినప్పుడు తక్కువ ఎనర్జీ యూజ్ చేస్తుంటారు అనమాట. మరి ఈ యొక్క హై స్పీడ్ ట్రైన్ నార్మల్గా మనకి 250 km/h వరకు కూడా వెళ్తుంటాయి. జపాన్ ఫస్ట్ టైం హై స్పీడ్ ట్రైన్ 1964లో లాంచ్ చేసింది, ఓకే? ఎక్కడ? ద షింకాన్సెన్ 1964. అప్పుడు మనకి జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయారు ఆ సంవత్సరం 1964, ఇఫ్ యూ రిమెంబర్, ఓకే? నెక్స్ట్, వరల్డ్ రికార్డ్, ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ హై స్పీడ్ ట్రైన్ ఫ్రాన్స్ వాళ్ళది TGV. ఆల్మోస్ట్ ఇది 357 miles/hour, అంటే ఆల్మోస్ట్ 574 km/h స్పీడ్తో వెళ్ళిందనమాట. నెక్స్ట్, మనకి ప్రపంచంలోనే ఎక్కువగా హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్ అని కలిగినటువంటి దేశం ఏంది? మనకి చైనా, ఓకే? సో ఇది మనకు ఓవరాల్గా హై స్పీడ్ ట్రైన్ సంబంధించినటువంటి టాపిక్ అనమాట. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్. స్పైస్ అంటే ఏంది? మనకి సుగంధ ద్రవ్యాలు అనమాట. మనకి ఇది స్పైస్లో మనకి క్లోవ్ కానీ యాలకులు, లవంగాలు, క్లోవ్, కార్డమం, దాంతోపాటు మనకి మిర్చి అంటే చిల్లీ, సో ఈవెన్ మనకి పసుపు, ఓకే? ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ యొక్క స్పైసెస్ కిందకి వస్తుంది. రీసెంట్గా ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ వీళ్ళ పరిశోధనకు గాను మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసాం. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు 96th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనో కదా. అందులో భాగంగా ఈ యొక్క IISR వాళ్ళకు అవార్డు వచ్చిందనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ వాళ్ళకు అవార్డు వచ్చింది. మరి వీళ్ళు దేని మీద రీసెర్చ్ చేసినందుకు అవార్డు వచ్చింది అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక్కడ ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది లేదా ఏ సంస్థ పరిధిలోకి వస్తుంది, దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్ మనం చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట, ఓకే? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ వీళ్ళు బెస్ట్ టెక్నాలజీని డెవలప్ చేసినందుకు గాను వీళ్ళకి అవార్డు రావడం జరిగింది. ఇందులో ఫంక్షన్లో భాగంగా ఈ యొక్క ICAR ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వీళ్ళ యొక్క 96th ఫౌండేషన్ డేలో భాగంగా మరి మన అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు? మనకి యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ శివరాజ్ సింగ్ చౌహాన్. మరి యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? మనకి 1975 ఎమర్జెన్సీ, అదే ఇయర్లోనే మనకి. దాంతోపాటు ఎక్కడుంది? మనకి కాలికట్. కేరళ ఒకప్పుడు మనకి స్పైసెస్, సుగంధ ద్రవ్యాలకు చాలా ఫేమస్. అలానే కదా మనకి యూరోపియన్స్ యొక్క కేరళకు వచ్చారు ఫస్ట్, ఓకేనా? మనకి పోర్చుగల్ వాళ్ళు ఫస్ట్ కేరళకు వచ్చింది 1498లోను కదా. ఈ పోర్చుగీస్ వాళ్ళు యొక్క కేరళకు వచ్చిన తర్వాత గోవాను ఆక్యుపై చేశారు. తర్వాత రోజులలో గోవాను ఆక్రమించారు. మీకు గుర్తుంటే చెప్పండి, బిజాపూర్ సుల్తాన్ నుంచి పోర్చుగీస్ వాళ్ళు గోవాను ఏ ఇయర్లో ఆక్యుపై చేసి ఉంటారు? గెజెంట్ ఇన్ విచ్ ఇయర్, ఓకే? మరి యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ ఏ ఆర్గనైజేషన్ కంట్రోల్లో పనిచేస్తుంది? ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR కంట్రోల్లో పనిచేస్తుంది, ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్, నాసా డిస్కవర్స్ 6 new exoplanets.
నాసా డిస్కవర్స్ 6 న్యూ ఎక్సో ప్లానెట్. నాసా అనేది ఒక 6 యొక్క గ్రహాలను కనుక్కుందనమాట. ఎక్సో ప్లానెట్ అంటే మీనింగ్ ఏంది? ఎక్సో ప్లానెట్ అంటే ఏవైతే కనుక మనకి సోలార్ సిస్టమ్ బయట ఉన్నటువంటి ప్లానెట్స్ ఉంటాయో వాటిని మనం ఎక్సో ప్లానెట్ అంటాం. ఇట్లా నాసా ఇప్పటివరకు సుమారు 5,000 పైన కనుక్కుంది. 5,000 పైన కనుక్కుంది. మరి ఇందులో మనకి ఇలా నాసా కనుక్కుంది కదా, వీటి పేర్లేంది మనకు అవసరం లేదు, కానీ ఇలా కనుక్కోవడంలో ఉపయోగపడేటువంటి నాసాకు సంబంధించినటువంటి ఆ టెలిస్కోప్ అయితే టెలిస్కోప్, లేదా ఆ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ పేరు ఏదైతే ఉందో దాని పేరు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలానే మన ఇండియా ఎక్సో ప్లానెట్ అంటే మన సోలార్ సిస్టమ్ బయట ఉన్న వాటిని అబ్జర్వ్ చేయడానికి మనకి ఆస్ట్రోసాట్ అని, దాంతోపాటు ఆదిత్య 11. ఆదిత్య 11 అంటే సన్ గురించి మనకు తెలుసు. ఆస్ట్రోసాట్ మనం ఈ రెండింటిని మనం లాంచ్ చేసినాం ఇప్పటివరకు మన ఇండియా తరపు నుంచి. సో నాసా యొక్క 6 ఎక్సో ప్లానెట్ కనుక్కున్నది ఇప్పటివరకు సుమారు 5,500 ఎక్సో ప్లానెట్ కనుక్కోవడం జరిగింది. ఫస్ట్ ఎక్సో ప్లానెట్ ఏంది? మన సోలార్ సిస్టమ్ బయట ఫస్ట్ కనుక్కున్నది వీళ్ళు యొక్క పోల్టర్గెస్ట్, దాంతోపాటు ఫొబిటోర్ ఇవి రెండింటిని కనుక్కోవడం జరిగింది 1992లో ఫస్ట్ టైం. ఇవి మీరు కొద్దిగా ఆప్షన్ చూసి గుర్తుపెట్టగలిగితే సరిపోతుంది, మోర్ దెన్ ఎనఫ్. సో ఇప్పుడు మనకి 5,500 అబోవ్ కనుక్కోవడం జరిగింది. ఇవి ఆ యొక్క మనకి కనుక్కున్నటువంటి 6. వీటి నేమ్స్ అసలు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు మీరు. నెక్స్ట్ ఇలా కనుక్కోవడంలో హెల్ప్ చేసినటువంటి ఆ ఎక్విప్మెంట్ పేరేం పేరు? నాసా వాళ్ళ యొక్క ట్రాన్సిటింగ్ ఎక్సో ప్లానెట్ సర్వే శాటిలైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. టెస్ దీనివల్ల వాళ్ళు కనుక్కోగలిగాను అనమాట. ఇది ఒకటే కాదు, నాసాకు సంబంధించినటువంటి జేమ్స్ వెబ్ టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్, స్పిట్జర్ టెలిస్కోప్, ఈ టెలిస్కోప్లు నాసా వాళ్ళ యొక్క టెలిస్కోపులు కూడా ఎంతో కృషి చేస్తున్నాయి అనమాట. ఓకేనా? నాసా వాళ్ళు 2027లో నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ దీన్ని కూడా లాంచ్ చేయబోతున్నారు. సో మరింత సమర్థవంతంగా వాళ్ళ యొక్క ఎక్సో ప్లానెట్ని కనుగొనబోతున్నారు అనమాట. ఇది మనకు అర్థం కావాల్సింది. నాసా 6 ఎక్సో ప్లానెట్ని డిస్కవర్ చేసింది. అందులో మనకి మెయిన్గా హెల్ప్ చేసినటువంటి ఎక్విప్మెంట్ ఇది. గతంలో నాసా వాళ్ళు లాంచ్ చేసినవి ఇవి. నాసా వాళ్ళ ఫ్యూచర్లో 2027లో లాంచ్ చేయబోతున్నటువంటి టెలిస్కోప్ పేరు నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్. రేపు ఎగ్జామ్లో ఇది ఇచ్చి ఏ కంట్రీ లాంచ్ చేయబోతుంది అని కూడా అడగవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ ద ర్యాపిడ్ అఫోసిస్ మిషన్ ఫర్ స్పేస్ సేఫ్టీ, రామ్సెస్. అసలు ఏంది రామ్సెస్ అనేది? రామ్సెస్ అనేది సింపుల్, మన ఎర్త్ చుట్టూ కూడా ఎప్పుడు కొన్ని ఆస్ట్రాయిడ్స్, ఓకే, గ్రహ శకలాలు తిరుగుతుంటాయి కదా. మనకి 2029లో ఎర్త్కి చాలా క్లోజ్గా ఒక ఆస్ట్రాయిడ్ రాబోతుంది. దాని పేరేం పేరు? అపోప్సిస్. ఆస్ట్రాయిడ్ పేరేం పేరు? అపోప్సిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అపోప్సిస్ మన ఎర్త్కి ఎంత క్లోజ్గా రాబోతుందంటే కొన్ని కాంటినెంట్లో ఉన్నటువంటి ప్రజలు లైక్ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు కానీ, అలానే సౌత్ అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు దీని యొక్క షాడోని కానీ చూసేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఎర్త్కి టచ్ అయ్యే అవకాశం లేదనుకోండి. ఆల్మోస్ట్ ఆల్ మన ఎర్త్కి 20,000 మైల్స్ అంటే మనకి మూన్ నుంచి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో అందులో 1/10 డిస్టెన్స్ అంటే అంత దగ్గర నుంచి వెళ్ళే అవకాశం ఉంది. మరి ఇది మన ఎర్త్ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఓకే దీన్ని అబ్జర్వ్ చేసేటటువంటి శాటిలైట్ మనకి ఏంది? రామ్సెస్. దీన్ని అబ్జర్వ్ చేసేటువంటి శాటిలైట్స్ ఏంది? రామ్సెస్. ఇది మనకి ఎర్త్కి దగ్గరగా 2029లో వస్తుంది కాబట్టి రామ్సెస్ని ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు? 2028. ఇది మన ఎర్త్కి దగ్గరగా వచ్చి మన ఎర్త్ని దాటుకుంటూ వెళ్ళేటప్పుడు అప్పుడు నాసా వాళ్ళ యొక్క ఇంకో శాటిలైట్ కూడా ఈ యొక్క ఆస్ట్రాయిడ్ని స్టడీ చేస్తుంది. దాని పేరు ఏం పేరంటే ఒసిరిస్ ఎపెక్స్. ఇప్పుడు నేను మీకు ఒక ఆస్ట్రాయిడ్ గురించి చెప్తున్నాను. ఏంది? ఎర్త్కు దగ్గరగా వస్తున్నటువంటి ఆస్ట్రాయిడ్ పేరేం పేరు? ఎపోప్సిస్. దీన్ని స్టడీ చేయబోతున్నది 2 శాటిలైట్. ఒకటేమో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళది, ఇంకోదేమో నాసా వాళ్ళది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళదేమో ఈ ఆస్ట్రాయిడ్ మన ఎర్త్కి దగ్గరలోకి వస్తున్నప్పుడు, మన ఎర్త్ దగ్గర ఉన్నప్పుడు, మన ఎర్త్ను దాటి వెళ్తున్నప్పుడు 3 ఫేజెస్ని కూడా స్టడీ చేస్తుంది. వేరాజ్ నాసా వాళ్ళది ఒసిరిస్ ఎపిక్స్ అనేది మన ఎర్త్ను వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు ఈ యొక్క ఆస్ట్రాయిడ్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా అన్నదాన్ని మాత్రం స్టడీ చేస్తాయి అన్నమాట. ఓకేనా? మరి ఇప్పుడు మనకి రామ్సెస్ అంటే ఈ యొక్క ర్యాపిడ్ అపోప్సిస్ మిషన్ ఫర్ స్పేస్ సేఫ్టీ దీన్ని లాంచ్ చేస్తుంది ఎవరు? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఇది మనకి ఈ శాటిలైట్ ఏంది? మనకి ప్లానెటరీ డిఫెన్స్ మిషన్. అంటే మనకి మన ఎర్త్ వైపు ఏదైనా ఆస్ట్రాయిడ్ వచ్చినట్టయితే కనుక దాన్ని గుర్తించి అది మన ఎర్త్ని డ్యామేజ్ చేయకుండా, ఎర్త్కి ఎఫెక్ట్ చేయకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఈ మనకి ఎపోప్సిస్ అనే ఈ ఆస్ట్రాయిడ్ మన ఎర్త్కి దగ్గరగా ఏ సంవత్సరంలో రాబోతుంది? 2029లో రాబోతుంది అనమాట. దీన్ని మనం 2028లో లాంచ్ చేస్తున్నాం. ఓకేనా? ఇది స్టడీ చేస్తుంది ఆస్ట్రాయిడ్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా లేదా అని స్టడీ చేస్తుంది అనమాట మన ఎర్త్ని దాటి వెళ్తున్నప్పుడు. అలానే దాని తర్వాత ఎర్త్ని దాటి వెళ్ళిన తర్వాత నాసా వాళ్ళ యొక్క ఇంకో మిషన్ కూడా జాయిన్ అవుతుంది. దాని పేరు ఏం పేరు మీకు? ఒసిరిస్ ఎపెక్స్. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది స్టూడెంట్స్. ఇది మనకి టాపిక్ నెంబర్ 4. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5 బిల్
ట్రైబ్. యాక్చువల్లీ ఒక బిల్ ట్రైబ్ అనేవాళ్ళు ప్రధానంగా మన భారతదేశంలోని ఏ రాష్ట్రాలలో ఉన్నారు? మనకి రాజస్థాన్, దాంతోపాటు మనకి గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. వీళ్ళకి సరైనటువంటి న్యాయం దక్కట్లేదు. వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ప్రత్యేకంగా రక్షణ కల్పించాల్సినటువంటి పెసా చట్టం లాంటివి మాకు అమలు కావట్లేదు, కాబట్టి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అంటున్నారు. మరి ఈ సందర్భంలో బిల్ ట్రైబ్స్ ఎక్కడెక్కడ ఉంటారు, వీళ్ళు మాట్లాడేటటువంటి లాంగ్వేజ్ ఏంది, వీళ్ళు ఇండియాలో జనరల్గా ప్రధానంగా ఏ ప్రాంతాలలో ఉంటారు, ఇట్లాంటి డీటెయిల్స్ అని కూడా మనం డిస్కస్ చేద్దాం బిల్ ట్రైబ్స్ గురించి. ఓకేనా? బిల్ ట్రైబ్ అనేది మన ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రైబ్. మరి వీళ్ళు పెసా చట్టాన్ని ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అంటున్నారు కాబట్టి పెసా చట్టం, పెసా యాక్ట్ మనకి 1996లో వచ్చింది కదా. ఏ కమిటీ రికమెండేషన్ మనకి ఏ కమిటీ రికమెండ్ చేసింది పెసా యాక్ట్ని? విచ్ కమిటీ రికమెండెడ్ ద పెసా యాక్ట్? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సరే, బిల్ ట్రైబ్ గ్యాదర్డ్, వీళ్ళు ఒక ర్యాలీ చేయడం జరిగింది రాజస్థాన్లోని మంగారా డామ్ దగ్గర. ఏమని? వీళ్ళ యొక్క బిల్ ప్రదేశ్ కావాలని చెప్పేసి. బిల్ ట్రైబ్ మన ఇండియాలో ఓల్డెస్ట్ ట్రైబ్ బిల్. వీళ్ళు జనరల్గా యొక్క ద్రవిడియన్ రేషియల్ ట్రైబ్ ఆఫ్ ద వెస్టర్న్ ఇండియా ప్రాంతానికి చెందినటువంటి ద్రవిడియన్ కల్చర్తోని వీళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. వీళ్ళు ఏ గ్రూప్ ఆఫ్ ట్రైబ్ చెందిన వాళ్ళు? ఆస్ట్రోలాయిడ్ గ్రూప్ ఆఫ్ ట్రైబ్కి చెందిన వాళ్ళు. వీళ్ళని మెయిన్గా మనం 2 మేజర్ గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చు. సెంట్రల్ యాజ్ వెల్ యాజ్ ద ఈస్టర్న్ ఆర్ రాజ్పుత్ బిల్స్ రెండు అంటారు. వీళ్ళు కొంతమంది నార్త్ ఈస్ట్లో కూడా ఉంటుంటారు. జనరల్గా నార్త్ ఈస్ట్లో కూడా వీళ్ళు నార్త్ ఈస్ట్లో ఏ స్టేట్లో కనిపిస్తుంటారు? వీళ్ళు త్రిపుర అనేటువంటి స్టేట్లో కనిపిస్తుంటారు. ఇది వీళ్ళ లొకేషన్. నెక్స్ట్ వీళ్ళు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ బిల్ లాంగ్వేజ్. ఇది మనకి ఏ లాంగ్వేజ్ క్లాస్కి చెందింది? ఇండో ఆరియన్ లాంగ్వేజ్ చెందింది. వీళ్ళు ప్రధానంగా కొలిచేటటువంటి డైటీస్ దేవుళ్ళు ఎవరెవరు? కన్హోబా, బహిరోబా అండ్ శీతలమత. ఓకే, సో శీతల్ మఠ వీళ్ళు ప్రధానంగా పూజిస్తుంటారు. వీళ్ళు టైగర్ గాడ్ని కూడా పూజిస్తుంటారు. టైగర్ గాడ్ అని చెప్పేసి పేరు వాగ్దేవ్. ఏం పేరు? వాగ్దేవ్. మెయిన్ ఫెస్టివల్స్ ఏంది మనకి? బనేశ్వర్ ఫెయిర్. ఇది మనకి మెయిన్ ఫెస్టివల్ ఈ ప్రాంతంలో, బనేశ్వర్ ఫెయిర్. ఇది మనకి బిల్ ప్రదేశ్ కావాలని అడుగుతున్నారు. వీళ్ళు ఏదైనా రాష్ట్రం అనేది మనకి ఆర్టికల్ 3 ప్రకారం ఫామ్ అవుద్ది, మీకు తెలిసినటువంటి విషయమే. నెక్స్ట్, ఎక్స్ ఫారెన్ సెక్రటరీ వినయ్ కవాత్రా అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ అంబాసిడర్ టు USA. ఇండియా అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? వినయ్ మోహన్ క్వాత్రా. మరి ఎవరు అనౌన్స్ చేశారు ఇతను అపాయింట్మెంట్ని? ఫినాన్స్ మినిస్ట్రీ అనౌన్స్ చేసింది. ఎవరు అనౌన్స్మెంట్ చేశారు? ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫారెన్ మినిస్ట్రీ అనౌన్స్మెంట్ చేసింది. ఫారెన్ మినిస్ట్రీ. ఓకేనా? మరి అపాయింట్ చేసింది ఎవరు? ప్రెసిడెంట్ ఓన్గా అపాయింట్ చేస్తాడా? లేదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా మేరకి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఇక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఇండియా జరిగేటటువంటి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్ పేరు మీద జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆన్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ జరుగుతుంటాయి. ఇవి మనకి ఆర్టికల్ 77 ప్రకారం. ఓకేనా? మరి ఇక్కడ అంబాసిడర్కి హై కమిషనర్కి డిఫరెన్స్ ఏంది? మన ఇండియా రిప్రజెంటేటివ్ కామన్వెల్త్ కంట్రీకి ఉంటే కనుక వాళ్ళని హై కమిషనర్ అని, లేదా ఇండియా రిప్రజెంటేటివ్ కామన్వెల్త్ కాకుండా వేరే దేశాలకు ఉండేటటువంటి రిప్రజెంటేటివ్ని మనం ఏమంటాం? మనం ఈ యొక్క అంబాసిడర్ అంటాం. అమెరికా అనేది కామన్వెల్త్ కంట్రీ కాదు కాబట్టి ఆ కంట్రీకి ఉండేటటువంటి ఇండియా రిప్రజెంటేటివ్ మనం అంబాసిడర్ అని అంటుంటాం స్టూడెంట్స్. ఓకే, అలానే మనకి మీరు చూస్తే కనుక దాదాబాయి నౌరోజీని అనఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా ఇన్ ఇంగ్లాండ్ అని కూడా మనం పిలిచేవాళ్ళం. ఓకేనా? అఫ్కోర్స్ ఇంగ్లాండ్కు ఉండే రిప్రజెంటేటివ్ మనం అంబాసిడర్ అనం, కాకపోతే దాదాబాయి నౌరోజీని అలా పిలిచేవాళ్ళం. ఇండియా యొక్క ఇంపార్టెంట్ అంబాసిడర్స్ లేదా హై కమిషనర్ వేరే దేశాలకు, ఇది మీకు ఎలాగో మీకు కరెంట్ అఫైర్స్ PDF నోట్స్లో ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ADB శాంక్షన్స్ $240.5 million లోన్ ఫర్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇండియాలో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ కోసం ADB ఎంత లోన్ ఆఫర్ చేస్తుంది? $240.5 million లోన్ ఆఫర్ చేస్తుంది. ఈ లోన్ని ఎవరి ద్వారా ఇస్తున్నారు? SBI, దాంతోపాటు మనకి యొక్క SBI అండ్ నాబార్డ్, RBI, SBI అండ్ నాబార్డ్ ద్వారా మనకి లోన్ ఇస్తున్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు. మన ఇండియాలో రూఫ్ టాప్ని ఎంకరేజ్ చేయడం కోసం రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ ఏందో కూడా మనం డిస్కస్ చేద్దాం. అలానే ADB యొక్క డీటెయిల్స్ ఏందో కూడా చూద్దాం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ డీటెయిల్స్ ఏందో చూద్దాం. ADB ఎంత లోన్ శాంక్షన్ చేసింది మనకి? $240.5 million యొక్క లోన్. దేనికోసము? మన ఇండియాలో యొక్క సోలార్ రూఫ్ టాప్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి, సోలార్ రూఫ్ టాప్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి. దానివల్ల ఏమవుతుంది? రెన్యూబుల్ ఎనర్జీ ఎంకరేజ్ అవుతుంది. ఇండియాలో మనకి జీరో కార్బన్ మనం అచీవ్ చేద్దాం అనుకునేటప్పుడు నెట్ జీరో కార్బన్ 2070 కల్లా, 2070 వరల్డ్ లెవెల్లో ఈ టార్గెట్ ఏ విధంగా ఉంది? 2050 కల్లా ఉందన్నమాట. ఓకేనా? సో మన రెన్యూబుల్ ఎనర్జీ పర్సెంటేజ్ని పెంచుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు అరౌండ్ మోర్ దెన్ 40%కి మనం రీచ్ అయినాం టోటల్ ఎనర్జీలో రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా. నిన్ననే మనం ఎకనామిక్ సర్వేలో డిస్కస్ చేసాం కదా.
ఏడీబీ లోన్ అనేది ఎవరి ద్వారా ఇవ్వబడుతుంది? ఎస్బీఐ ద్వారా, దాంతోపాటు నాబార్డ్ ద్వారా ఛానలైజ్ కాబడుతుంది. నాబార్డ్ని రికమెండ్ చేసినటువంటి కమిటీ ఏంటి? శివరామన్ కమిటీ. నాబార్డ్ స్టాండ్స్ ఫర్ నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ అండ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్. ఓకేనా? మనకి ఈ లోన్ అనేది ఏ ప్రోగ్రామ్ ద్వారా వస్తుంది? మనకి మల్టీ ట్రాంచ్ ఫినాన్సింగ్ ఫెసిలిటీ, ఎంఎఫ్ఎఫ్, మల్టీ ట్రాంచ్ ఫినాన్సింగ్ ఫెసిలిటీ, ఎండబ్ల్యూఎఫ్ ద్వారా ఇది వస్తుంది మనకి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దీన్ని మనకి 2016లో అప్రూవ్ చేయడం జరిగింది. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోలార్ రూఫ్ టాప్ని లేదా సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన మనకి 13 Feb 2024లో తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం మనకి రూఫ్ టాప్ అమర్చుకుంటే కనుక సుమారుగా 300 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ వరకు కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ ఛార్జ్ ప్రకారం వాళ్ళు జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి ప్రభుత్వం కేటాయించినటువంటి డబ్బులు ఎంత? 75,021 crores. ఇది మనకి రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీకి సంబంధించింది. ఏడీబీ 1966లో ఫామ్ అయింది. 1966 లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయారు ఆ ఇయర్లో. ఇందిరాగాంధీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్. తాష్కంట్ అగ్రిమెంట్ కూడా జరిగింది. 68 కంట్రీస్ ఉన్నాయి. హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి మనీలాలో ఉంది, ఫిలిపైన్స్. ప్రెసిడెంట్ వచ్చేసి మనకి మసస్సుగు అసకావా. ఓకే, మసస్సుగు అసకావా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్. ఇది మనకి టాపిక్ నెంబర్ 7. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 8. ఎవరు మనకి? కాదాంబిని గంగూలీ. స్పెషాలిటీ ఏంది? మన ఇండియాలో ఫస్ట్ ఫీమేల్ డాక్టర్ ఎవరు? కాదాంబిని గంగూలీ స్టూడెంట్స్. మన ఫస్ట్ ఫీమేల్ డాక్టర్. రీసెంట్గా తన బర్త్ యానివర్సరీని అబ్జర్వ్ చేయడం జరిగింది. డాక్టర్ కాదాంబిని గంగూలీ. ఓకే, షీ వాజ్ బోర్న్ ఇన్ బీహార్, ఇండియా. ఫస్ట్ ఫీమేల్ డాక్టర్. దాంతోపాటు తను ఒక కల్చరల్ మూమెంట్, రిలీజియస్ మూమెంట్ అంటే మనకి సామాజిక మరియు ఆర్థికపరమైనటువంటి సంస్కరణ ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్, షీ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద బ్రహ్మ సమాజంలోని మెంబర్ ఆఫ్ ద బ్రహ్మ సమాజ్. దాంతోపాటు మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క 6 ఫీమేల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. అందులో తను వన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్. 1889 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫీమేల్ డెలిగేషన్లో 6 రిప్రజెంటేటివ్స్ ఉంటే ఫస్ట్ ఫీమేల్ డెలిగేషన్, అందులో తను ఒక మెంబర్ అనమాట. 1906 తను ఉమెన్ కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేశారు కలకట్టాలో ఉమెన్ కాన్ఫరెన్స్. 1906 అంటే మీకు ఐడియా ఉండాలి, మనకి బెంగాల్ పార్టీషన్ తర్వాత ఐఎన్సీ సమావేశం కలకట్టాలో జరిగింది. అలానే తను యొక్క కామినీ రాయ్తోని కలిసి యొక్క ఉమెన్ మైనర్స్ యొక్క వర్కింగ్ కండిషన్స్ పైన యొక్క గవర్నమెంట్ కమిటీలో కూడా మనకు పనిచేయడం జరిగింది బీహార్ అండ్ ఒడిస్సాలో. తర్వాత తన ఆధ్వర్యంలో ఇండియాస్ ఫస్ట్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ కూడా వచ్చింది. ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అంటే మనకి యొక్క అంగీకారం అంటే యొక్క మ్యారేజ్ టైంలో అవతల వాళ్ళ అంటే అపోజిట్ పార్ట్నర్ యొక్క అంగీకారం అడిగేటటువంటి యాక్ట్, ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891లో తీసుకొచ్చారు తన యొక్క ఎఫర్ట్ వల్ల, ఏజ్ ఆఫ్ కన్సెంట్. ఓకే, సో ఇది మనకి కాదాంబిని గంగూలీ గారి యొక్క ఎఫర్ట్స్. సరే, మనకి ఎంసీక్యూ చూసినట్టయితే కనుక ఆడమ్స్ బ్రిడ్జ్ అనేది చాలా సింపుల్ క్వశ్చన్. ఆడమ్స్ బ్రిడ్జ్ అనేది ఏ 2 వాటర్ బాడీస్ని సపరేట్ చేస్తుంది? మీరు ఆన్సర్ చేయాలని ట్రై చేయండి. డిఫికల్ట్ క్వశ్చన్ నేను చెప్తాను ఇక్కడ, సింపుల్ క్వశ్చన్ కాబట్టి మీరే కొద్దిగా ఆన్సర్ చేయండి. రైట్ ఆన్సర్ నేను లైక్ చేస్తాను. రీసెంట్లీ యూనియన్ కోల్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ది ఇనాగ్రేటెడ్ ద నేషనల్ ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్. ఏ సిటీలో ఈ యొక్క నేషనల్ ల్యాండ్ స్లైడ్ అంటే యొక్క కొండ చర్యలు విరిగి పడతాయి కదా, దాన్ని ముందుగానే పసిగట్టేటటువంటి సెంటర్ని ఎక్కడ లాంచ్ చేశారు? ఇది కూడా నిన్నటి వీడియోలో చెప్పాను, ఆన్సర్ చేయొచ్చు. ప్రళయ్ మిసైల్ రీసెంట్గా మనకి డెవలప్ చేశారు. అమెరికా వాళ్ళు దీంట్లో ఇంట్రెస్ట్ చూపించారను. ఎవరు డెవలప్ చేశారు? డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేశారు. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్. సరే, ఇది అఫిలియేటెడ్ విత్ ఇండియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అంటున్నారు. ఎస్, రెవెన్యూ డిపార్ట్మెంట్కి అఫిలియేట్ అయి ఉంటుంది. రెగ్యులేటెడ్ బై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్, ఇది కూడా రైటే. ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటెడ్ బై ఐఆర్ఎస్ ఆఫీసర్, నాట్ ద ఐఏఎస్ ఆఫీసర్. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. కాబట్టి 1 and 2 ఓన్లీ. ఆన్సర్ వచ్చేసి మనకి 1 and 2 ఓన్లీ. 5th one, which among the following are included in the weaker sections and disadvantaged group under the Right to Education Act 2009? రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం ఎవరు వీకర్ సెక్షన్? ఇందులో షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్న పిల్లలు ఎస్, షెడ్యూల్డ్ ట్రైబ్లో ఉన్న పిల్లలు ఎస్, డిజేబుల్డ్ పీపుల్ అబోవ్ 14 years ఆఫ్ ఏజ్ నో. ఓకే, బిలో 14 years వాళ్ళకి అప్లికేబుల్. ఆల్ ఉమెన్ అంటున్నారు, కాదు, ఆల్ ఉమెన్ ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉండరు. కాబట్టి ఆన్సర్ 1 and 2 ఓన్లీ. 1 and 2 ఓన్లీ. ఇది మనకి ఎంసీక్యూ వచ్చేసి 5th one ఎంసీక్యూ. ఓకేనా? సో ఓవరాల్గా మనకి 23rd డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 23rd జూలై ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ అనాలిసిస్ స్టూడెంట్స్. ఐ హోప్ ఈ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనుకుంటున్నాను మీ ప్రిపరేషన్లో. మీరు ఇంకేమైనా సజెస్ట్ చేయాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో మీ సజెషన్ని ఇంక్లూడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.